నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్ కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్. టీడీపీలోనే కొనసాగుతానని వెల్లడి. తన రాజకీయ భవిష్యత్తుకు లోకేష్ హామీ ఇచ్చారన్న జలీల్. దుర్గగుడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు. విజయవాడ నడిబొడ్డున ఉన్న పురాతన ఆలయాలను చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారని మంత్రి ఆరోపణ. చంద్రబాబు పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఆలయాలను పునర్నిర్మించామని స్పష్టీకరణ. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతున వెంకట మహేష్. ఎన్నికల్లో బటన్ నొక్కటం, జగన్ ను ఇంటికి పంపటం ఖాయమన్న మహేష్ తమ నాయకుడు పవన్ పై విష ప్రచారం చేస్తే జెండా కర్ర తిరగేసి కొడతామని హెచ్చరిక. ఎన్నికల వేళ కర్నూలు వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండవ కప్పుకున్నారు. ఇంతియాజ్ కు కండవ కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇంతియాజ్ ఇప్పటికే ఐపీఎస్ పదవికి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ఫ్ సీఈఓగా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీలోకి వెళ్లాలని భావించిన జలీల్ ఖాన్ కేసినేని చిన్నితో చర్చలు సఫలం వల్ల మనసు మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లోకేష్ ని కలిసి టీడీపీలో కొనసాగుతానని వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తుకు లోకేష్ హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. వైసీపీలోకి వెళ్లాలనుకున్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మనసు మార్చుకున్నారు. టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ టీడీపీ లోక్సభ ఇన్ఛార్జి కేసినేని చిన్ని జలీల్ ఖాన్ తో చర్చలు జరిపారు. జలీల్ తో చిన్ని చర్చలు ఫలించాయి. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వద్దకు జలీల్ ఖాన్ ను చిన్ని తీసుకొచ్చారు. లోకేష్ భేటీ అనంతరం మీడియాతో జలీల్ ఖాన్ మాట్లాడుతూ తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్తుకు నారా లోకేష్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. టీడీపీ గెలుపు కోసం సాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల మద్దతు కూడకట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడతానని తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పురాణాల్లో పవన్ ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉంటుందని ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన సభలో కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేశారని వ్యాఖ్యానించారు. పవన్, నువ్వు నికార్సైన వాడివి అయితే బయటపెట్టు అని దుయ్యపట్టారు. జగన్ దగ్గర బేరాలు ఉండవని బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నావా? నీ దగ్గర సమాచారం ఏం చేసుకుంటావో చేసుకో అని పేర్ని నాని ధ్వజమెత్తారు. 2019లో జగన్ పవన్ కళ్యాణ్ ను మడిచి తొంగోబెట్టారని, 2019లో అమరావతి ఒక కులానికి రాజధాని అని చెప్పారని అన్నారు. ఆ రోజుకి ఈ రోజుకి చంద్రబాబు నీకు మధ్య ఏం జరిగిందని, పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తీసుకుంటే మాకేంటి అని ఆయన ప్రశ్నించారు. నువ్వు పోటీ చేసావు కదా, ఏం చేసావని అడుగుతున్నా. అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా? సరుకు లేదా, గుండు లేవా, మందు గుండు సామాగ్రి. యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా? ఇప్పుడంటే పొడిచేస్తాడంట, యుద్ధాన్ని చూపిస్తాడంట. 2014లో 19లో ఏం చూపించాడు జగన్కి? జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు. మడిసి తొంగబెట్టాడు. అమరావతి రాజధాని అంట. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటాడు. 3 చోట్లకి వెళ్తారా ప్రజలు అని మాట్లాడుతున్నాడు. మరి ఇంత పోటుగాడివైతే పవన్ కళ్యాణ్ గారు నువ్వు 2019లో ఏమని మాట్లాడావు? అమరావతి అందరి రాజధాని కాదు, అది కొందరి రాజధాని, కేవలం ఒక కులానికి మాత్రమే రాజధాని. అది మిగతా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే వారి ఉండటానికి చోటేది అని అన్నావు కదా. 2019లో అది కేవలం ఒక కులానికే రాజధాని, అది అందరి రాజధాని కాదు, ఈ రాష్ట్రంలోని మిగతా వాళ్ళకి చోటేది అక్కడ అని చెప్పినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతి రాజధాని అంటున్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఏం జరిగింది? మార్పు ఏం జరిగింది? చంద్రబాబుకి నీకు మధ్య ఏం జరిగింది? లాలుచి చెప్పాలి కదా. చెప్పకుండా నేను ఎవరికేమీ చెప్పను, మీరు నన్ను అడిగితే బయటికి పోండి, పోతారు. నువ్వు వెళ్ళమనక్కర్లా, జనం వెళ్ళమనకుండానే పోతారు.
ఏంటంటే ఆయన్ని 24 సీట్లేనా 24 సీట్లేనా ఆఫ్టర్ ఆల్ 24 సీట్లేనా అని అంటున్నారంటే ఎవడంటాడు? ఎవడికేం పని? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు 24 కాబట్టి 4 తీసుకో, 2 తీసుకో, 0 తీసుకో. 2014లో 0 సీట్లు కదా, ఏం తీసుకోలేదు కదా. మరి ఎవడు ఏమన్నావు ఆ రోజు? మాకేం అవసరం? నువ్వు సీట్లు తీసుకోలేదని మాట్లాడామా? తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి? ఎవడికి బాధ? నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవడికి బాధ? ఒక విరివాడ రామచంద్రరావుకి బాధ, ఒక దుర్గేష్కి బాధ, లేదా ఆశ పెట్టుకున్నటువంటి జగ్గంపేటలో కుర్రోడు ఎవడో గుళ్ళో పడుకున్నాడు ఇవాళ కూడా. ఆయన పేరేంటి సార్? ఏంటి సార్? సూర్యచంద్ర అంట. ఆ సూర్యచంద్ర లబో దిబ్బమని ఏడుస్తున్నాడు, అతనికి బాధ. లేదా మీరు హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తుంటే ఫోన్ చేసి నా మాటిను నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను, నువ్వు నిమ్మరసం తీసుకోమని ఏలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి హరిరామ్ జోగి గారికి బాధ. 2016 కృష్ణ పుష్కరాల సమయంలో తొలగించిన 7 ఆలయాల పునర్నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఒకే ముహూర్తంలో 7 ఆలయాల్లో కలశ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించామని వివరించారు. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా సతీ సమేతంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయనతో పాటు దేవస్థానం ఋత్వికులు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడారు. భగవంతుని మీద విశ్వాసం లేని వ్యక్తి చంద్రబాబు, భగవంతునిపై పూర్తి విశ్వాసంతో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న పురాతన ఆలయాలను చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టాడని, భగవంతునికి అవమానం చేశానన్న విచారం కూడా చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. చంద్రబాబు పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఆలయాలను పునర్నిర్మించామని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే భగవంతుని అపచారం జరగకూడదని జగన్మోహన్ రెడ్డి భావించారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకం వెనుక దేవుడి ఆశీర్వాదం ఉందని, ఆలయాలను పునర్నిర్మించే బాధ్యత తనకు దక్కటం సంతోషంగా ఉందని చెప్పారు. భగవంతుడి మీద విశ్వాసం లేని చంద్రబాబు నాయుడికి భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉన్న, విశ్వాసానికి ప్రతిరూపమైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం ఈరోజు ఏదైతే ఆనాడు నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు విజయవాడ నడిబొడ్డులో ఉన్న పురాతనమైన ఆలయాల్ని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి మున్సిపాలిటీ చెత్తతోలే ట్రాక్టర్ల మీద ఆ భగవతామూర్తుల్ని వేసేసి డంపింగ్ యార్డులు పడేస్తే ఏమాత్రం కూడా విచారం వ్యక్తం చేయకుండా, అంటే భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాడికి ఆ భగవంతుడు, ఆ భక్తి తెలుస్తుంది. కేవలం నటించడం కోసం మరి మాట్లాడే చంద్రబాబు నాయుడికి భగవంతుడి మీద భగవంతుడు నన్ను ఏం చేస్తాడులే అనే ఒక ఆలోచనతో ఏదైతే ఒక దురాగతానికి ఒడిగట్టాడో, మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ దేవాలయాలన్నీ కూడా పునర్నిర్మాణం చేసి, సీతమ్మ పాదాలు ఎంతో ప్రసిద్ధమైన సీతమ్మ పాదాల దగ్గర నుంచి కానీ, దక్షిణముఖ ఆంజనేయ స్వామి వారి ఎంతో పురాతనమైన విగ్రహం దగ్గర నుంచి కానీ, ఇప్పుడు 14వ శతాబ్దంలో మరి ఏర్పాటు చేసిన బొడ్డుబొమ్మ ఆ పోతురాజు స్వామి వారి ఆలయం కానీ, ఇవాళ లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం కానీ, అలాగే అభయాంజనేయ స్వామి వారి ఆలయం కానీ, మరి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయనకున్న భక్తి శ్రద్ధల్ని తెలియజేస్తూ ముందు దేవాలయాలన్నీ కూడా పునఃప్రతిష్ఠ జరగాలి. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి వెళ్ళాలంటే భగవంతునికి అపచారం జరగకూడదు. భగవంతుడికి అపచారం జరిగిందంటే దాన్ని అరిష్టం ఏదో రకంగా రాష్ట్రానికి తగులుతుంది. అటువంటి అరిష్టం మూలంగానే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో దుర్భిక్షం, క్షామం, మరి కరువు మండలాలు, మరి వర్షాలు లేకపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నది మన కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. చంద్రబాబు జగన్ పాలనకు చాలా వ్యత్యాసం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్రానికి చీడ పురుగు చంద్రబాబునని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డబ్బు తీసుకొని టికెట్లు ప్రకటిస్తున్నాడని ఆరోపణ అస్త్రాలు సంధించారు.
విజయవాడలో ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ 100 కోట్ల ప్యాలెస్లలో ఉంటున్న రామోజీకి జూబ్లీహిల్స్ బంగ్లాలో ఉంటున్న రాధాకృష్ణకు ఏపీలో అభివృద్ధి ఎలా కనిపిస్తుందని అన్నారు. తమకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో అభివృద్ధి లేదు అనే వారికి కళ్ళు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. 8,500 కోట్లతో 15 మెడికల్ కాలేజీల్ని కడుతున్నట్లు తెలియజేశారు. చంద్రబాబు జగన్ పాలనకు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. పేదవాడు సంతోషంతో ఆరోగ్యంగా ఉండటమే అసలైన అభివృద్ధి అని తెలిపారు. డెవలప్మెంట్ గణాంకాలు తీసుకుంటే చంద్రబాబు ఏ రంగంలో అయినా తక్కువగా ఉంటారని అన్నారు. పేదల పిల్లలు ప్రపంచంతో పోటీ పడుతున్నారని అన్నారు. బోండామ్మ బ్లాక్ మెయిలర్ అని దుయ్యపట్టారు. ల్యాండ్ గ్రాబర్, కిడ్నాపర్, ఒక రౌడీ, ఒక గూండా అని విమర్శించారు. స్వతంత్ర సమరయోధుల భూములు ఆక్రమించిన బోండా ప్రజా జీవితానికి పనికిరాడని అన్నారు. రాష్ట్రానికి చీడపురుగు చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు డబ్బు తీసుకుని టికెట్లు ప్రకటిస్తున్నాడని అన్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే మొదటి లిస్టు, నార్మల్ ప్యాకేజీ ఇస్తే రెండో లిస్టు, ఇలా వదులుతున్నారని అన్నారు. డబ్బు ఇవ్వకపోతే టికెట్లు ఇవ్వటం లేదని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్. వాడు ఆ లోకేష్ అనే వ్యక్తి టికెట్లు అమ్ముకోవడంలో నెంబర్ 1. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఎమ్మడే ఫస్ట్ లిస్ట్లో టికెట్ అంట, మామూలు ప్యాకేజ్ ఇస్తే సెకండ్ లిస్ట్లో టికెట్ అంట, ఏమీ ప్యాకేజ్ ఇవ్వకపోతే అసలు టికెట్ లేదంట తెలుగుదేశంలో. వాడు పాపం చూసాంగా మనం మండల బుద్ధప్రసాద్ గారు, ఆయన ఎన్నాళ్ళ నుంచి ఎంత నోబుల్ ఫ్యామిలీ అది, ఇవాళ ఎంత ఏడిపిస్తున్నారు ఆయన టికెట్ లేకుండా. అట్లాగే ఇంకొంతమంది చాలామంది సీనియర్లు. నా దాకా ఎందుకు, మన దేవినేని మహేశ్వర గారు అన్నాడు కదా, టికెట్లు అమ్ముకున్నాడు చంద్రబాబు కృష్ణప్రసాద్కి 100 కోట్లు అని చెప్పి. దేవినేని మహేశ్వర చెప్పాడు కదా, నా దాకా ఎందుకు. ఆయనకి అత్యంత ఆత్మీయుడు, ఆయన కుటుంబ సభ్యుడు అని చెప్పే వ్యక్తే చెప్పాడు. 100 కోట్లు 200 ఇక్కడ మైలవరం టికెట్ అమ్ముకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పబ్లికే చెప్పాడు. దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరు టికెట్లు అమ్ముకునేది. ఇవాళ పేద ప్రజలకి రసీఫ్ గారు కార్పొరేటర్ పేదోడు, ఆయన టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. మైలవరం ఒక పేద వ్యక్తి జెడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్, ఒక యాదవ్ సామాజిక వర్గానికి 1952 నుంచి ఎప్పుడు కూడా అక్కడ కమ్మ వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు, కానీ ఏ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆడ ఎమ్మెల్యేగా చేయలే. ఇవాళ అటువంటి వ్యక్తికి ఇచ్చి మరి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చాడు. ఖచ్చితంగా అతను గెలుస్తాడు, ఆసిఫ్ గెలుస్తాడు, అతను గెలుస్తాడు. అట్లా మన 35 డివిజన్ కార్పొరేటర్ గారు అబ్బాయిని తీసుకెళ్ళి పచ్చిపాళ్ళు ఎమ్మెల్యే చేస్తారు జగన్ గారు. ఇదంతా పేదోళ్లే కదా. పల్సాని కిరణ్. జనసేన టీడీపీ సభలో వైసీపీ ఓటమి పూర్తిగా ఖరారైందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. జన సందోహం చూసి వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బటన్ నొక్కటం, జగన్ ను సాగనంపటం ఖాయమని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో కూడా 40 సీట్లు కూడా రావని జగన్ కు నివేదిక అందిందని పోతిన మహేష్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో రద్దు చేసిన 100 పథకాలను తాను చెబుతానని, కాదని చెప్పగలరా అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. జగన్ ఇచ్చిన పథకాల వలన ఒక్క పేదవాడైనా ధనికుడు అయినట్లు దమ్ముంటే చూపించాలని అన్నారు. ఈ విషయంలో సజ్జల, మంత్రులు ఎవరైనా సవాల్ స్వీకరించి చర్చకు రావాలని పోతిన మహేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ పై పదే విష ప్రచారం చేసేవారిని ఈసారి తొక్కేస్తామని, ఇక ఊరుకునేది లేదని అన్నారు. పిచ్చి పిచ్చి ప్రచారం చేస్తే జెండాకర వెనక్కి తిప్పి మరీ తరిమి కొడతామని అన్నారు. జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోతో వైసీపీ తట్టాబుట్టా సర్దుకొని ప్యాకప్ అయిపోవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. అందరం కూడా చూసాం తెలుగు జన విజయకేతనం జెండా సభ విజయవంతమైంది. విజయవంతం అవడంతో వైసీపీ ఓటమి ఖరారయ్యింది. అందుకనే వైసీపీకి చెందినటువంటి చాలా మంది బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడే పరిస్థితులు బయటకు వచ్చాయి. వైసీపీ నాయకులకి ఓటమి భయం పట్టుకోబట్టే పవన్ కళ్యాణ్ గారి మీద నిరంతరం విమర్శలు చేసేటువంటి పని మీద మాత్రమే వాళ్ళందరూ కూడా నిమగ్నమయ్యారు. నిన్నటి సభకి పోలీసులు చాలా పడి ఏదో రకంగా జన సైనికుల్ని, తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్ని నిలువరించాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడా సఫలం కాలేకపోయారు. వాళ్ళందరూ కూడా పోలీస్ ఆంక్షలను దాటి సభకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దగ్గర
10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయిన మాట వాస్తవం. పోలీస్ శాఖ ఎందుకు అడుగడుగునో అడ్డుకుందో, ఎవరి డైరెక్షన్లో అడ్డుకుందో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇందాక రాయల్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మీ తీరు మార్చుకోవాలి. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలకు అండగా నిలబడాలి. ప్రజలు కోరుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2 పార్టీల జెండాల్ని సంయుక్తంగా నిన్న ఎగరవేశారు. ప్రజలందరూ కూడా ఆనందంతో మద్దతు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చెప్పిన విధంగా 2 దశాబ్దం చేసి తీరుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి సభకి 5 కోట్ల మంది ప్రజల మద్దతు ఉంది. అందుకనే సభ విజయవంతమైంది. ప్రజలందరికీ కూడా నిన్నటి సభ విజయవంతమైన తర్వాత ఒక నమ్మకం వచ్చింది, భవిష్యత్తు మీద భరోసా వచ్చింది, మంచి పాలన వస్తుందనేటువంటి నమ్మకం కుదిరింది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నిన్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా సంబరం చేసుకున్నారు. భూదందాలు చేసే వ్యక్తి తమకు వద్దని సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రజలు చెప్తున్నారని మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇక్కడ నాని ఎంపీగా, తాను ఎమ్మెల్యేగా గెలవటం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక 31వ డివిజన్ టీచర్స్ కాలనీ, శ్రీనగర్ కాలనీ ఏరియాలలో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ కేశినేని నాని ఇరువురు కలిసి స్థానిక ఎమ్మెల్యే మల్లది విష్ణు, స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి జగనన్న చేసిన మంచిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ బోండావుమా ఎన్నో దుర్మార్గపు పనులు చేశాడని అన్నారు. భూదందాలు చేసే వ్యక్తి తమకు వద్దని సెంట్రల్ ప్రజలు చెప్తున్నారని అన్నారు. కేశినేని నాని వైసీపీలోకి రావటం శుభపరిణామమని అన్నారు. చంద్రబాబు కృష్ణలంక కరకట్ట వాసుల కష్టాలు తీర్చే ప్రయత్నమే చేయలేదని అన్నారు. జగన్ను ముఖ్యమంత్రి కానివ్వను, ఇది నా శాసనమని పవన్ 2019లోనే అనలేదా అని ప్రశ్నించారు. పవన్ పేపర్ మీద రాసుకొచ్చినవి చెప్తే ప్రజలు నమ్మరని అన్నారు. పవన్ కు గాయత్రి మంత్రం చెప్పటం కూడా రాదని అన్నారు. ఇక్కడ నాని ఎంపీగా, తాను ఎమ్మెల్యేగా గెలవటం పక్కా అని తెలిపారు. ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ పోనూరి గౌతమ్ రెడ్డి, తదితర కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. కూడా అంటే పవన్ కళ్యాణ్ గారికి మెమరీ పవర్ తక్కువ తెలీదు, లేకపోతే అలా నటిస్తాడో తెలియదు నాకు. గతంలో ఏం చెప్పాడండి, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ముఖ్యమంత్రి స్థానంలో నేను కూర్చోబెట్టను, ఇది నా శాసనం అన్నాడు. ఆ శాసనం అన్న వ్యక్తిని శాసనసభ గేటు తాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు పిచ్చికోతులు ఇందా చెప్పారు మన నాని గారు, ఏదో సినిమాలో డైలాగులు రాసుకొచ్చేసి స్క్రిప్టులు రాసుకుని మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మరు. చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించేవాడైతే 24 సీట్లతో ఏమీ ఎదిరిస్తావు చెప్పు. 170 సీట్లు తీసుకో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నిటి మీద పోటీ చేయి, నీ సత్తా ఏంటి చూపెట్టు. నువ్వు నిజంగా చెప్తా, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పేరు మార్చుకుంటాడు. రేపు 2024 వెళ్ళిన తర్వాత మాట మీద నిలబడ్డాడైతే మాత్రం, అతను మాట ఇచ్చిన మాట నిలబడితే మాత్రం పేరు మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందు ఇతని డ్యాన్సులు, ఇతని సినిమా స్క్రిప్టులు, డైలాగులు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మరి ఇంకో కొత్త జోషం చెప్పాడు, 24 ఏమో ఎమ్మెల్యే టికెట్లంట, 3 ఎంపీ టికెట్లు కదా 21 కలిపి 40 సీట్లో పోటీ చేస్తున్నాడు. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చూడలే ఈ విధంగా చెప్పడం. అటువంటి కామెడీగా చెప్తున్నాడు. ఇతను రాజకీయాల్లో ఒక కామెడీ ఎలా తయారైపోయాడు. అతని గురించి మాట్లాడితే మన టైం వేస్ట్ అని నా భావన అయితే. కరెక్టే, గాయత్రి మంత్రం పవర్ఫుల్లే, కానీ గాయత్రి మంత్రం పట్టించడం వచ్చు అతనికి. సో శ్లోకం చెప్పండి, గాయత్రి మంత్రం శ్లోకం చెప్పండి. గాయత్రి మంత్రం అది పవిత్రం అని తెలుసు, అది పట్టించే వ్యక్తులు మేము. ఆయన పట్టిస్తాడో రాదో తెలియదు, ఆయన చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
టీడీపీ జనసేన పార్టీలు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. పశ్చిమంలో అభ్యర్థులు లేక టీడీపీ జనసేన పార్టీలు సతమతమవుతున్నాయని ఎద్దేవా చేశారు. పశ్చిమంలో తాము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని, ఎవరొచ్చినా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రహమతున్నిసా హయత్ ఆధ్వర్యంలో 4 స్తంభాల సెంటర్, బాలాజీ క్యాంటీన్, కొండ ప్రాంతం నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల వద్ద నుంచి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యల్ని కూడా పరిష్కరించామని ఆయన తెలిపారు. జగనన్న సంక్షేమ పథకాల వలన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వలన ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటున్నాయని వివరించారు. టీడీపీ జనసేన ప్రభుత్వాలు ప్రజలకు ఏ మంచి చేశారో చెప్పాలని, చెప్పకుండా ఓటు అడగటం సిగ్గుచేటని ఆయన అన్నారు. టీడీపీ జనసేన పార్టీలు పొత్తులతో గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. అభ్యర్థుల్ని ఎంపికలో ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో 3వసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ గడప గడప కార్యక్రమాన్ని కార్పొరేటర్ రహమతున్నిసా గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళి ఇక్కడ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. అలాగే ఏదైతే కొండ ప్రాంతం ఉందో ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి మీకు పెన్షన్లు వస్తున్నాయా, అలాగే మీ యొక్క వసతులు ఎలాగున్నాయి, మీకేమైనా రేషన్ వస్తుందా, అలాగే పెన్షన్లు కానీ, రేషన్ కానీ, అమ్మ ఒడి కానీ, చేయుత కానీ అనేక పథకాలు మీ ఇంటి వద్దకే వస్తున్నాయని చెప్పేసి మేము అడగడం జరిగింది. తప్పకుండా మాకే అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయా, వాలంటరీ వ్యవస్థ ద్వారా మా ఇంటి వద్దకే అన్ని నిత్యావసర సరుకులన్నీ మాకు తెచ్చి బియ్యం అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రావాలి, మా ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారేనయ్యా, ఆయనకి మేము తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పేసి ఈ యొక్క డివిజన్ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్న ప్రేమ ఆదరాభిమానాలు చూసి మాకు చాలా ఆనందం వ్యక్తం అవుతుంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారనే దానికి నిదర్శనం ఇదే. అలాగే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు 98% హామీలు నెరవేర్చగలిగిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాష్ట్రంలో చూస్తున్నాం, పొత్తుల కోసం పాకులాడుతూ ప్రజల్ని ఏ ఒక్క హామీ ఇవ్వకుండా ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఓట్లు దండుకోవడానికి ప్రజల్లో మళ్ళీ మాయవేషాలు, మాయ మాటలు చెప్పుకుంటూ ప్రజల ముందుకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ మాటలు నమ్మకండి. గతంలో ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలకి ఎటువంటి మోసాలు చేశారు, ఎటువంటి మాయ హామీలు ఇచ్చారో మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన పశ్చిమ నియోజకవర్గంలో 38వ డివిజన్ రహమతున్నిసా గారి వార్డులో గడప గడపకి మన ప్రభుత్వం అన్న కార్యక్రమంలో మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు షేక్ ఆసిఫ్ గారు, అలాగే చైర్మన్ గౌస్ ముబిద్దీన్ గారు, మా కార్పొరేటర్ గారు ఇఫాన్ గారు, చైతన్యారెడ్డి గారు, మన పాత శివాలయము డైరెక్టర్ గారు మన మధు గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ పెద్దలు అందరం ఈరోజు ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది. పూర్తి స్థాయిలో ఏదైతే ఈ 38వ డివిజన్ ఉందో 38వ డివిజన్లో పూర్తి స్థాయిలో కొండ ప్రాంతాలైనా, నాగేంద్ర స్వామి వాగు అయినా, గుడి వాగు అయినా పూర్తి స్థాయిలో ఇక్కడ మేము సీసీ రోడ్లు అన్నది నిర్మించడం జరిగింది. గత 40-50 ఏళ్ళ నుంచి మేము నానా నరకం పడుతున్నాము అని చెప్పి గతంలోన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గడప గడపకి వచ్చిన టైంలోన వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. త్వరితగతినే పైనుంచి ఏదైతే వాగు వస్తుందో ఆ వాగు వాటర్ పూర్తిగా ఇళ్లల్లోకి వెళ్ళిపోయే అంతగా వాళ్ళు నానా నరకం పడుతుంటే ఆ వాగుని కంట్రోల్ చేయటమే కాకుండా పైప్ లైన్లు వేసి పైప్ లైన్ల ద్వారా సపరేట్గా ఆ వాటర్ని డ్రైనేజీలోకి పంపించే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టి ఈరోజు 38వ డివిజన్లోన ఎలాంటి ఒక కార్యక్రమం అయినా కానీ పూర్తి స్థాయిలో మేము విన్నాము అన్న దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తిగా ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క వాటర్ పైప్ లైన్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ సప్లై కానీ అన్ని విషయాల్లోన మేము పూర్తిగా రిటైనింగ్ వాల్స్ నిర్మించడం కానీ, కొండ ప్రాంతంలోన ఎలాంటి ఒక అభివృద్ధి పనైనా కానీ, మెట్లైనా కానీ, స్తంభాలైనా కానీ, 3 ఫేజ్ కరెంట్ అయినా కానీ
పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకెళ్ళామని నేను గంటాపదంగా మేము తెలియజేయగలుగుతున్నాం. ఈరోజు సీసీ రోడ్డు 5 కోట్లతో మా డివిజన్లో మా వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో మా మేయర్ గారి ఆధ్వర్యంలో మేము వేయించగలిగాము. 5 కోట్లతో రోడ్డు వేసామంటే 4 కార్పొరేటర్లు వేయలేనిది మేము ఈరోజు సాధించగలిగాము. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పరిపాలనలో మేము అంత పెద్ద రోడ్డు వేసుకోగలిగాము. ఆ రోడ్డు వేయటం ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ మా జగన్ గారి పరిపాలన మరియు ఆయన పథకాలతో చాలా సంతోషంగా ఉన్నారు. మాకు ఇదేంటమ్మా మనకు అన్ని పథకాలు అందుతున్నాయి అని చెప్పి మేము ఓట్లు అడగడానికి వెళ్తే వాళ్లే ముందుకు వచ్చి మేమే గెలిపించుకుంటామమ్మా మా జగన్ గారికి అని మాట ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా జగన్ గారు మా మైనార్టీ మీద విశ్వాసంతో మా మైనార్టీకి ముందుకు సాగాలని చెప్పి మంచి ఆలోచనతో మా ఆసిఫ్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఆయనకు మేము గెలిపించుకుని జగన్ గారికి మేము కానుకగా ఇస్తాము. మేము చాలా కృషి చేస్తున్నాము. చాలా ఇబ్బందిగా ఎవరెవరైతే చెప్తారో ఆ పథకాలని వాళ్ళతో మాట్లాడి మరి మన ఆసిఫ్ గారికి గెలిపించుకుని తీరుతామని ఇదిగా మాటగా నేను జగన్ గారికి మాటిస్తున్నాను. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి ఈ 4.5 జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలు అన్ని నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ మరల అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ విజయవాడ నగర అధికార ప్రతినిధి మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ ఐజాను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఐజాను అరెస్టు చేయడంపై ఆయన అనుచరులు జనసేన శ్రేణులు మండిపడ్డారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి లభించిన స్థానాల్లో జనసేన జెండా ఎగరటం ఖాయమని ప్రత్యర్థులు కనుచూపు మేరలో కూడా కనిపించారని వారు ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ విజయవాడ నగర అధికార ప్రతినిధి మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ ఐజాను పోలీసులు అరెస్టు చేసి భవానీపురం పిఎస్కు తరలించారు. స్థానిక సమాచారం ప్రకారం జనసేన పార్టీ నాయకులు ఈరోజు మహారథయాత్ర 3వ దశలో భాగంగా పలుమార్లు అధికార యంత్రాంగాన్ని అనుమతి కోరినా నిరాకరించారు. ఈ నేపథ్యంలో మహారథయాత్ర సంబంధించి సన్నాహకాలు జరుపుతున్న నేపథ్యంలో ఐజా ఇంటి వద్ద అరెస్టు చేసి భవానీపురం పిఎస్కు తరలించారు. ఈ నేపథ్యంలో భవానీపురం పిఎస్ వద్ద ఐజా అనుచరులు జనసేన శ్రేణులు చేరటంతో వివాదానికి దారితీసింది. జనసేన పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక అధికార పార్టీ ఇటువంటి కుటీల రాజకీయాలకు పాల్పడుతుందని జనసేన శ్రేణులు దుయ్యపట్టారు. పర్మిషన్ తీసుకోవచ్చు కదా. అవును, మీరు చెప్పలేదు. మీరు చెప్పిన వెయిట్ చేశాక ఏ రకంగా అరెస్ట్ చేస్తారు? మీరు నాకు కాదు, ఏ రకంగా అరెస్ట్ చేస్తారు చెప్పండి. ఏ రకంగా చేస్తారు నాకు చూపించండి. ఏ రకంగా చేస్తున్నారో చెప్పండి. ఎక్కుతారు ఏమో చెప్పండి. ఏ రకంగా ఎక్కిస్తారు? తీసుకొని చేసుకోమంటే కాంప్లికేట్ చేయడానికి ఏంటి ప్రతిదీ కూర్చో కూర్చో అడిగి కాదు సరిపోతుంది. ఓటర్లకు ఏ విధంగా ఎరవేసి ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలు మేనిఫెస్టో రూపొందిస్తున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. 25 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని అన్నారు. తాను తిరుపతి నుండి పార్లమెంటుకు పోటీ చేసి గెలిస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడతానని స్పష్టం చేశారు. ఓటరుకు ఎలా ఎరవెయ్యాలి అనే విధానంలోని నేటి ప్రధాన రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు తయారవుతున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ అన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ లాంటి పార్టీలతో రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం ఏర్పడిందని అన్నారు. తాను తిరుపతి పార్లమెంటు సీటుకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ పార్టీలో యువతకు మాత్రమే ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో 25 మంది పార్లమెంటు సభ్యులు ఉండి కూడా ప్రత్యేక హోదాను సాధించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ఎంపీలుగా ఎవరు ఉన్నారో ప్రజలకు తెలియని పరిస్థితి ఉందని అన్నారు. తాను పార్లమెంటు నియోజకవర్గంలో పోటీకి దిగుతున్నదే ప్రత్యేక హోదా లాంటి అంశాలపై పోరాడటానికి స్పష్టం చేశారు. లిబరేషన్ కాంగ్రెస్ అనే ఒక పార్టీని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించి ఫిబ్రవరి 14వ తేదీన ఈ పార్టీని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు మేము కొన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఈరోజు ఇక్కడ ముఖ్యమైనటువంటి నాయకులతో ఒక సమావేశం పెట్టుకున్న సందర్భంలో ఈ పార్టీ యొక్క
ఆలోచన ఏ విధంగా ఉంది, ఎలా మేము ఎన్నికల్లో ముందుకు వెళుతున్నాము అనేటువంటి విషయాల గురించి ప్రస్తావిస్తూ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రధానంగా ఎవరైతే ఈ ఎన్నికల్లో తలపడాలని అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయో ఇవి రెండు కూడా 4 ప్రధాన పార్టీలు, 2 నేషనల్ పార్టీస్గా, 2 స్టేట్లో రికగ్నైజ్ అయినటువంటి పార్టీస్గా ఉన్నవి. ఈ 4 రికగ్నైజ్డ్ పార్టీస్ కూడా కేవలం 2 కుటుంబాలే నడిపిస్తూ ఉన్నాయి. 4 పార్టీలు 2 కుటుంబాల నుంచి రావడం ఈ రాష్ట్రంలో ఎంత దురదృష్టకరమైన పరిస్థితి నడుస్తుంది అనేటువంటిది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుని అధిక జనులుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలో ఉన్నటువంటి పేదలందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని తమ పాలన సాగించాల్సినటువంటి అవకాశం రాజ్యాంగం ఇస్తే కేవలం 2 కుటుంబాలు ఈ రాష్ట్ర రాజకీయ మొత్తాన్ని కూడా నడిపించడం అనేటువంటిది ఇంతకు మించినటువంటి దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఇంకొకటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. నగర ప్రజలకు అత్యంత నాణ్యతతో కూడిన ఆంధ్ర చైనీస్ రుచుల్ని బీఎస్కే రెస్టారెంట్ ద్వారా పరిచయం చేయడం అభినందనీయమని తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్, వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు డేవిడ్ రాజు ప్రశంసించారు. నాణ్యత కలిగిన ఆహారంతో పాటుగా నోరూరుంచే రుచుల్ని ఇక్కడ చవి చూడవచ్చని చెప్పారు. నగరంలోని మహానాడు రోడ్డు నాగార్జున నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బీఎస్కే రెస్టారెంట్ను వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లో స్పెషల్ ఐటమ్స్ గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు డేవిడ్ రాజు మాట్లాడుతూ ఆంధ్ర చైనీస్ రుచుల్ని నగర ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ను యువకులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. విదేశాలు వెళ్లి మంచి ఉద్యోగాలు చేసి సెటిల్ అయినప్పటికీ సొంత ఊరుపై ప్రేమతో ఇక్కడ వ్యాపారం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తదనంతరం రెస్టారెంట్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ తమకు ఉన్న ప్రతిభను కనపరచాలని, తమకు ఇష్టమైన అభిరుచులతో ఈ రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. నాణ్యత కలిగిన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. మన పిల్లలు యూకే, లండన్లో ఎంబీఏ చేస్తూ నా దేశానికి, నా స్వగ్రహానికి, నా ఊరికి ఎంతో కొంత మేలు చేయాలి, నేను ఒక్కనే కాకుండా నాతో కూడా 10 మందికి ఎంప్లాయ్మెంట్ చూపిస్తూ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్గా ఉండాలని ఆ ఉద్దేశంతో 4 స్నేహితులు కూడా ఇంటేటి అక్షయ, అమీర్, ప్రవీణ్, శంకర్, ఈ 4 కూడా యూకేలో ఎంబీఏ చేస్తూ, ఒక ఆయనేమో చార్టెడ్ అకౌంట్ చేస్తూ, వీళ్ళందరూ కూడా ఒక మోటివ్ తోటి మరి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళు సంపాదించిన మనీతోటి ఈ రోజుని విజయవాడకి నడిబొడ్డైన మహానాడు రోడ్, ఈ మధ్యనే దేవినేని రాజశేఖర్ నెహ్రూ రోడ్ అన్నారు, ఇది వెరీ గుడ్, మంచి ఫేమస్, ఇది విజన్ సెంటర్కి ఆటో నగర్ అన్నిటి కూడా. మరి ఈ రోజున ఇక్కడ బీఎస్కే అంటే బెజవాడ స్పైసీ కిచెన్ అంటే బెజవాడ అనేది మర్చిపోవాలా. ఎంత ఉన్నా కానీ ఏ దేశం వెళ్ళినా నీ పొగడరా నీ జన్మభూమిని అన్నట్టు ఆ బెజవాడ అనేది ముందు పెట్టుకొని బెజవాడ స్పైసీ కిచెన్ అంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి, చాలామంది స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ సాఫ్ట్వేర్ కూడా వచ్చిన తర్వాత అలసట ఉండటం బట్టి ఈ మధ్యన వీళ్ళకి వాళ్ళ ఇంటికి వాళ్ళకి స్విగ్గీని ఇంకోటి ఏంటి జొమాటో ద్వారా కూడా వాళ్ళకి కావలసిన రీతిలో, ఇష్టమైన రీతిలో ఆంధ్ర చైనీస్ అండ్ మరి ఇంకొక మన ఇండియన్ ఫుడ్ సిస్టంలో కూడా చక్కని రుచికరమైన ఆహార పదాలకి ఏర్పాటు చేసుకుంటాకి సిద్ధపడ్డారు. అంటే లైక్ మేమందరం ఒకరోజు చిట్ చాట్ చేసుకుంటున్నాం అండ్ వీఆర్ ఆఫ్ ఇన్ థాట్ ఆఫ్ మేము బిజినెస్ ఎందుకు ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన ఓన్గా స్టార్ట్ చేయకూడదు, ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ అనేది ఎందుకు తీసుకోకూడదు, లైక్ ఒక రిస్క్ అండ్ డైరీ స్టెప్ ఎందుకు తీసుకోకూడదు అనేది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే లైక్ కుకింగ్ అనేది కొంచెం మాకు ప్యాషన్ ఉండే అండ్ దాని ద్వారా మనం ది బెస్ట్ మనం కస్టమర్స్కి ఏమనేది ప్రొవైడ్ చేయొచ్చు అనే దాని గురించి మేము స్టెప్స్ అనేది తీసుకుంటున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర దొరికే ఐటమ్స్ వచ్చేసి లైక్ రెగ్యులర్గా అన్ని రెస్టారెంట్స్లోనే దొరుకుతాయి, కానీ మనం ఉన్న వాటిల్లో ది బెస్ట్ ప్రొవైడ్ చేస్తాం అండ్ బెస్ట్ క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైసెస్. మా దగ్గర వచ్చేసి ఇండియన్, చైనీస్ అండ్ బిర్యానీస్ ఉంటాయి అండ్ తందూర్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. వీ ఫోకస్ మోస్ట్లీ ఆన్ 80% ఆఫ్ క్లౌడ్ కిచెన్ అండ్ 20% ఓన్లీ ఫర్ డైనింగ్. మన రెస్టారెంట్ వచ్చేసి లైక్ 5 కిలోమీటర్ రేడియస్ లోపు
ఫ్రమ్ అవర్ సైడ్ వీ గివ్ ఫ్రీ డెలివరీస్, లైక్ పర్సనల్గా మా రెస్టారెంట్కి కాల్ చేస్తూ, లేదు వీ కెన్ ఆర్డర్ ఫ్రమ్ స్విగ్గీ అండ్ జొమాటో ఆల్సో. వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి వచ్చి ఈరోజు బ్లెస్ చేసినందుకు. మేము అసలు ఎప్పటి నుంచో అసలు ఈ బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నాం. కోవిడ్ నుంచి ఐడియా ఉంది. కోవిడ్లో చాలా ఖాళీగా ఉండి ఎప్పుడు ఏదో స్టార్ట్ చేయాలనుకున్నాం. కాకపోతే నేను నా ఫ్రెండ్ ప్రవీణ్ ఎప్పటి నుంచో ఇది పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం. సో దానికి ఒక 2.5 years టైం పట్టింది. సో మేము ఫారెన్ వెళ్ళాక ఓన్గా మనీ సేవ్ చేసుకుని డాడీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇద్దరం ఓన్ మనీతో ఈ వెంచర్ స్టార్ట్ చేసాము. సో మాకున్న బడ్జెట్లో రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేయలేం. సో మాకు అప్పుడు క్లౌడ్ కిచెన్ అనేది మాకు కరెక్ట్ అని ఫీల్ అయ్యి దీన్ని మేము ఒక బడ్జెట్ అనుకుని దానికి మేము చేయాల్సిన రీసెర్చ్ చేసి దాన్ని బట్టి మేము దీనికి ముందుకు వచ్చాము. యాక్చువల్లీ ఇది ఇంకా ముందు ఓపెన్ అవ్వాల్సింది, బట్ మేము ఎంతైనా కొత్త వాళ్ళం కాబట్టి ఈ మిస్టేక్ జరిగి క్రిస్మస్కి స్టార్ట్ అవ్వాల్సింది ఫైనల్లీ ఈరోజు వచ్చింది. యాక్చువల్లీ ఈ డేట్ February 29th, 4 yearsకి ఒకసారి వచ్చే డేట్, వెరీ స్పెషల్ డేట్. సో చాలా స్పెషల్గా ఉంది. వన్స్ అగైన్ వచ్చిన గెస్ట్స్ అందరికీ, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి చాలా థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఆంధ్రుల సంజీవినిగా పేరు తెచ్చుకున్న మంగళగిరి ఎయిమ్స్ లో రోగులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎయిమ్స్ లో పేరుకే 10 రూపాయలకు, కానీ కనీసం రోగులకు సమాచారం కూడా అందించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. వైద్యుల మధ్య సమన్వయ లోపంతో ఒకే టెస్టును ఒకే రోజులో 2-3 సార్లు వైద్యులు రాయటంతో రోగులు పలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది అత్యుత్సాహం వల్ల రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. డాక్టర్ గారు లేదంటే సపరేట్గా ఇప్పుడు ఇది CFM 2 CFM ఒకసారి వాళ్ళు కౌంటర్లు కనుక్కోండి. సో 2 అది ఒకసారి బిల్ చూడిపోతుందా? ఇది కూడా అదే పట్టు, ఇది కూడా ఏంటో పట్టు, ఇది కూడా తీసుకెళ్ళి, ఇది కూడా చూపించు, 2 ఒకటే అదే. డబ్బులు ఇచ్చారా? వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్ కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్. టీడీపీలోనే కొనసాగుతానని వెల్లడి. తన రాజకీయ భవిష్యత్తుకు లోకేష్ హామీ ఇచ్చారన్న జలీల్. దుర్గగుడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు. విజయవాడ నడిబొడ్డున ఉన్న పురాతన ఆలయాలను చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారని మంత్రి ఆరోపణ. చంద్రబాబు పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఆలయాలను పునర్నిర్మించామని స్పష్టీకరణ. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్. ఎన్నికల్లో బటన్ నొక్కటం, జగన్ ను ఇంటికి పంపటం ఖాయమన్న మహేష్ తమ నాయకుడు పవన్ పై విష ప్రచారం చేస్తే జెండా కర్ర తిరగేసి కొడతామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.